ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. డబుల్ ఎమ్మెల్సీ గెలిచాం, డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం, ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నామన్నారు. బీజేపీ చేసేదే చెప్తుంది, చెప్పేదే చేస్తుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతామన్నారు. రేవంత్ రెడ్డికి ఇంటి పోరు, హైకమాండ్ పోరు, ప్రజల హోరు తగిలిందని ఆయన విమర్శించాడు. తెలంగాణలో పాలన పడకేసి పట్టు సాధించుకోలేక ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారన్నారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో రేవంత్ రెడ్డి త్వరలోనే సెంచరీ కొట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. కనీసం మంత్రివర్గ విస్తరణ అయినా లేదు, ఎమ్మెల్సీల ఫైనల్ లేదు. మినుకుమంటూ కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన 38వసారి వారు ఢిల్లీకి రావటం అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి ఇంటి పోరు, మరోవైపు హైకమాండ్ పోరు, తెలంగాణ ప్రజల హోరు సతమతం అవుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణలో పాలన పడికేసి పాలన మీద పట్టు సంపాదించుకోలేక ఢిల్లీ చుట్టూ పచార్లు కొడుతూ ఉన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మినుకు అంటూ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మన కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ డబుల్ ఎమ్మెల్సీ సాధించి ఒక చరిత్ర సృష్టిస్తే ఇది డబుల్ ఇంజన్ సర్కార్కు నాంది గోపోతుందనేటువంటి సంకేతం ఇది స్పష్టంగా నిరూపితమవుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక స్పష్టమైనటువంటి ఒక సంకేతం, ఈ ప్రభుత్వం పట్ల విసిగి వేసారిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది చాలా స్పష్టమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన 38వసారి వారు ఢిల్లీకి రావటం